కేసీఆర్ ఇక పార్టీని కాపాడుకోవడానికి లేదా ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి నానా తెప్పలు పడాలా, లేదా ఎమ్మెల్యేలే అవతలకి పోరా? యాక్చువల్గా ఆ మధ్యన వరుసగా క్యూ కట్టారు 10 మంది ఎమ్మెల్యేలు, టోటల్గా 39లో 10 మంది కాంగ్రెస్ బాట పట్టారు. అయితే ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో వాళ్ళకి ఎవరికి మంత్రి పదవులు కుదరట్లేదు, లేదా ఇంకోటి కుదరట్లేదు. ఇక్కడ 2/3 పార్టీని చీల్చాలి అన్నటువంటి రేవంత్ రెడ్డి లెక్క. గతంలో కాంగ్రెస్ పార్టీని అట్లా 2/3 చీల్చి ప్రతిపక్ష స్థానం కూడా లేకుండా చేశారు కాబట్టి ప్రతీకారం తీర్చుకోవాలి అన్నటువంటి కాన్సెప్ట్. అయితే ఇప్పటిదాకా 10 మంది అయ్యారు, ఇంకొక 15-20 మంది దాకా చేల్చాలన్నటువంటి ప్రయత్నం. ఏదైతే 3 ఎమ్మెల్యేల ఫిరాయింపుల మీదన హైకోర్టు బెంచ్ ఇచ్చినటువంటి తీర్పు, సింగిల్ బెంచ్ వచ్చేటువంటి టైం ఇస్తే టైం షెడ్యూల్ లేదు కానీ తొందరగా నిర్ణయం తీసుకోండి అని బెంచ్ ఇచ్చినటువంటి తీర్పు నేపథ్యంలో ఇక మా స్పీకర్కి అవకాశం ఉంది కాబట్టి నిర్ణయం ఎప్పుడు తీసుకోవాలో స్పీకర్ ఇష్టం కాబట్టి స్పీకర్ వ్యవహారంలో జోక్యం చేసుకోలేమని కోర్టు కూడా చెప్పేసింది కాబట్టి ఇక ప్రాబ్లం లేదు, చాలామంది ఎమ్మెల్యేలు వచ్చేస్తారు. ఇది కాంగ్రెస్ పార్టీ పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చెప్పేది. అసలు విషయం ఏంటంటే ఇతర రాష్ట్రాల్లో పార్టీ ఫిరాయింపులు మళ్ళీ వీళ్ళే తీవ్రంగా విమర్శిస్తారు, పార్టీలో చేర్చుకుని పార్టీలను నాశనం చేస్తున్నారు. ఇక్కడికి వచ్చేటప్పటికి మేము చేర్చుకుంటే తప్పేంటి అన్నటువంటి వాదన. సరే అది పక్కన పెడితే కేసీఆర్ అయితే మాత్రం ఇప్పుడు తన ఎమ్మెల్యేని కాపాడుకోగలుగుతారా? ముందు ఇప్పుడు జరుగుతున్నటువంటి కార్యక్రమాలలో ఎమ్మెల్యేలకి ప్రాధాన్యత అన్నటువంటి పాయింట్. అయితే ఇప్పటికిప్పుడు ఎగబడి వెళ్ళిపోయే పరిస్థితి ఉండకపోవచ్చు, కానీ ఏదైతే రేవంత్ సంక్షేమ పథకాలని కనుక అమల్లోకి తీసుకొస్తే ఆ సంక్షేమ పథకాలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల చేతుల మీదుగానే ఇస్తూ ఉంటే అప్పుడు ఆ ప్లేస్ కోసం అని చెప్పేసి వీళ్ళు రావడానికి వీలుంటుంది. ఇదివరకు కాంగ్రెస్ నుంచి లేకపోతే ఇతర పార్టీల నుంచి బీఆర్ఎస్కి ఎందుకు వచ్చారంటే రైతు బంధు పథకమో లేకపోతే పెన్షన్ పథకమో ఇట్లాంటివన్నీ కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు లేదంటే ఓడినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే క్యాండిడేట్ల చేతన ఇప్పించే పని అక్కడ చేసుకొచ్చారు. భారీ ఎత్తున సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి ఫండింగ్ చేతికెళ్తున్నప్పుడు అది లోకల్గా ఉన్నటువంటి వాళ్ళు వేరే పార్టీల ఎమ్మెల్యేలకి అక్కడ కేవలం ప్రేక్షక పాత్ర అయిపోయింది. అందుకని ప్రజల్లో తమ పట్టు కోల్పోతుంది. ఎందుకంటే అక్కడ ఎమ్మెల్యేగా తాము గెలిచిన ఓడిపోయినటువంటి ఎమ్మెల్యే క్యాండిడేట్ ఇప్పిస్తుంటే తమకి ఇక గ్రిప్ ఉండదని వచ్చారు. ఇప్పుడు అలా జరగాలి అంటే సంక్షేమ పథకాలు పెద్ద ఎత్తున ఇవ్వాలి. ఇప్పటివరకు అయితే పెన్షన్ పెంచింది లేదు, రుణమాఫీ ఒక్కటి, అది కూడా వేల కోట్ల రూపాయల్లో నుంచి అంటే అతి తక్కువ అమౌంట్ మాత్రమే చేసుకొచ్చారు. మరి మిగతాది చెయ్యగలిగితే అప్పుడు ఆయన చెప్పినట్టు భారీగా తీసుకురావడం సాధ్యమవుతుంది, లేకపోతే ఎలా సాధ్యం అన్నది చూడాలి.